దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా మనందరం కూడా ఇలాగున చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినం కూడా దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి మీరు ఆశీర్వదింపబడినటువంటి వారు. దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి మీరు దేవుని చేత మీరు దీవించబడినటువంటి వారు. దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఒక మంచి విషయాన్ని మనం ఈ దినాన ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకు 12 మంది సంతానము, 12 గోత్రాలుగా ఏర్పరచబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 12 గోత్రములలో లేవీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. లేవీలు దేవుని యొక్క పనిని అనగా లేవీలు చేసేటువంటి పని ఏంటంటే వారు యాజకత్వమును చేసేటువంటి వారు. యాజకత్వముగా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. అనగా ప్రత్యక్ష గుడారం యొక్క పనిపాటలు, ప్రత్యక్ష గుడారమునకు సంబంధించినటువంటి ఆ యొక్క పనులు చేసేటువంటి పనిని, ఆ యొక్క భారాన్ని లేవీలకు దేవుడు అప్పగించాడు. యాజకత్వాన్ని లేవీలకు మాత్రమే దేవుడు అప్పగించడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలలో ఏమంటే ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి గోత్రం, దేవుని యొక్క పని కోసం ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి గోత్రం ఏంటంటే లేవి గోత్రం. లేవి గోత్రాన్ని దేవుడు ప్రేమించాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు. యాజకత్వాన్ని ఇవ్వటమే కాకుండా బైబిల్ గ్రంథంలో 11 గోత్రాల వారికి ఏమండి లేవీలను పోషించేటువంటి బాధ్యతను ఈ యొక్క 11 గోత్రముల వారికి అప్పగించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అయితే చూడండి, ఈ యొక్క సందర్భం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈనాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఇక్కడ జరుగుతూ ఉంది. సీనాయి పర్వతం మీదకి మోషే దేవునితో ఆయన 40 దినాలు ముఖాముఖిగా మాట్లాడుచు దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకున్నటకు ఆయన సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రింద ఆ కొండ క్రింద ఇశ్రాయేలులు చేసినటువంటి పని ఏంటంటే ఒక దూడను చేసుకొని వారు ఆ దూడను ఏమండి పూజిస్తూ, అనగా మమ్మలను ఐగుప్తు దేశం నుంచి తెచ్చినటువంటి దేవుడు నీవే అని వారు ఏమండి ఆ యొక్క దూడకు మ్రొక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే సీనాయి పర్వతం మీద నుంచి మోషే కిందకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ ఆ నిర్గమకాండం 32వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూస్తే 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. 11 గోత్రముల వారు మోషే పక్షమున అనగా యెహోవా పక్షమున రాలేదు. కానీ 11 గోత్రముల వారు మోషే మాటకు, దైవజనుడైనటువంటి మోషే మాటకు లోబడలేదు. కానీ 11 గోత్రముల వాళ్ళు దేవుని యొక్క సన్నిధానమునకు లోబడలేదు. కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ లేవీలు మాత్రమే మోషే యొక్క ఆజ్ఞకు లోబడ్డారు. మోషే అన్నటువంటి మాట ఏంటంటే యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అందును బట్టి దేవుడు లేవీలకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే దైవజనుడైనటువంటి మోషే మాటకు లోబడ్డారు. యెహోవా పక్షమున ఉన్నటువంటి వారు రండి అనగానే వారు దేవుని యొక్క పక్షమున వారు నిలిచిరి అనేటువంటి మాటను మనం చూస్తాం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఆ నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే లేవీలు మోషే మాట చొప్పున చేయగా, లేవీలు చేసినటువంటి పని ఏంటంటే మోషే
ఏమండి మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే దైవజనుడైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మోషేకు అనగా మోషే మాటకు వారు లోబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏమంటే నిర్గమకాండం 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా మోషే వారిని చూచి అనగా లేవీలను చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కాని తన సహోదరుని మీద పడియే కాని యెహోవాకు మిమ్మును మీరి ప్రతిష్ఠ చేసుకున్నాడనెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే దేవునికి తమ్మును తాము అనగా లేవీలు ప్రతిష్ఠించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకింపబడినటువంటి జనాంగం గురించి, లేవీలను గురించి దేవుడు యాజకత్వమును అప్పగించడానికి గల కారణం ఏంటో ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, యెహోవా పక్షమును వచ్చారు. రెండవదిగా దైవజనుడైన మోషే మాట విన్నారు. మూడవదిగా మనం చూస్తే వారు దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించుకున్నటమే కాకుండా ప్రత్యక్ష గుడారం యొక్క పని బాటలు అంతేకాదు, కానీ దేవుని యొక్క పనిని అనగా యాజకత్వమును చేసేటువంటి బాధ్యతను లేవీలకు దేవుడు అప్పగించాడు. కాబట్టి దినమున క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేవీలకు దేవుడు బాధ్యతను అప్పగించినట్లుగా ప్రత్యేకింపబడినటువంటి మనలను కూడా దేవుడు మనకు కూడా ఒక యాజకత్వం అనబడినటువంటి దేవుని యొక్క పనిని కూడా మనకు అప్పగించాడు. నీవు కూడా నీ జీవితంలో నీ కుటుంబానికి నీవు సువార్త ప్రకటించాలి, లోకంలో సువార్త ప్రకటించాలి. ఆత్మలను మనము రక్షించేటువంటి బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా తల్ల వంచండి. మీ అందరి కోసం, మీ కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తాను నేను. అందరూ కూడా తలలు వంచండి, నాతో ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు అయ్యా. ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి. ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి అయ్యా. ఈ దినమంతనైనా వారి రాకపోకలు మీరు తోడుగుండండి అయ్యా. లేవీలను తండ్రి ప్రత్యేకపరుచుకున్నట్లుగా ప్రభా, ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలను కూడా మీరు ప్రత్యేకపరుచుకున్నారు నాయన. లోకంలో నుంచి ప్రభా మీరు నాయన వారిని నాయన వేరు చేశారు తండ్రి అయ్యా. లోకంలో నుంచి ప్రభా వేరు చేయబడినటువంటి జనాంగంగా మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు దేవా. ఈ ఉదయ కాలశంలో ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలను మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబంలో సంతోషం దయచేయండి, వారి కుటుంబంలో సమాధానం దయచేయండి, వారి యొక్క అక్కర్లనైనా వారి యొక్క అవసరాలు తీర్చండి నాయనా. అయ్యా, ఏదైనా వ్యాధి బాధలతో ప్రభా, ఏదైనా చీకటి శక్తులతోనైనా, అంధకార సంబంధమైనటువంటి శక్తులతో ప్రభా అయ్యా నీ బిడ్డలు పీడింపబడుతుంటే నాయనా యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ బిడ్డలను దీవించండి. ఈ ప్రార్థనలో ప్రభా ఏకీభవిస్తున్నటువంటి నీ బిడ్డలు నాయన దీవించబడినటువంటి వారు అయ్యా, వారి జీవితాల్లో ఈ ఉదయ కాల సమయంలో సమాధానం ఇచ్చారు, ఈ ఉదయ కాల సమయంలో సంతోషం ఇచ్చారు, ఈ ఉదయ కాల సమయంలోనైనా మీ సన్నిధానంలో ప్రభా మీ మాటలు నాయన విని ఏకీభవించేటువంటి కృపనిచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు వినినటువంటి నీ బిడ్డలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరక్కలు తీర్చిన ఆయన మీ కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినిచిన నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడై ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక, ఆమెన్.